అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా విజన్ ఫౌండర్ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. భక్తి అంటుంటాం. మళ్ళీ భక్తి ఉంది అని అంటే భక్తి ఉంటే సరిపోదు, నిజమైన భక్తి ఉండాలి అంటూ ఉంటారు. ఎక్కువ భక్తితో ఉంటే మూఢనమ్మకము, చాదస్తము అని అంటూ ఉంటారు. అసలు ఏంటి భక్తి యొక్క స్థాయి ఏంటి? భక్తి అంటే ఏంటి? భక్తి అనేది నిజానికి చెప్పాలంటే ప్రేమ. బయట అంటుంటే ప్రేమ కదా, ఐ లవ్ యూ దిస్ ఇస్ నాట్ ఏ ప్రేమ. అది డెల్యూజన్ అంటారు, మోహం. నిజమైన ప్రేమ ఏంటంటే ఎటువంటి స్వార్థం లేకుండా, స్వలాభం లేకుండా, కేవలము ఎదుటివారి కోసమే, వారి శాంతి కోసం, వారి ఆనందం కోసం, వారి సుఖం కోసం ఎవరైతే తప్పిస్తారో అది ప్రేమ. అంటే ఏమవుతుంది, ప్రేమ అనేది ఎదుటివారికి అన్ని ఈశ్వరుడు కలిగించునుగాక అని కోరుకుంటాం మనం. అందుకే లోక సమస్త సుఖినో భవంతు ప్రార్థన ఉంది మనకి. నాకే సుఖం కలుగునుగాక అని ప్రార్థన లేదు. అందువల్ల ఏంటంటే సమస్త లోకమంతా సుఖంగా ఉంటే నాకు సుఖం ఉంటుంది. ఎందుకంటే ఈ గదిలో మనం ఒక మూల దుర్గంధం పెట్టామనుకోండి, ఆ రూమ్ అంతా దుర్గంధమే. సుగంధం పెడితే రూమ్ అంతా సుగంధమే. అందువల్ల సమాజంలో ఎవరు అలాగే బెల్లంకుండా రాయలా కూర్చొని అలా మూల కూర్చొని ఏడుస్తున్నారనుకోండి, ఆ ఏడుపు, ఆ దుఃఖం అనేది అందరికి వ్యాపిస్తుంది. మనం అనుకుంటాం వాళ్ళ దుఃఖంతో ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, మనకేంటి అని భ్రమలో ఉంటాం మనం. కానీ సమాజంలో ఎవరు దుఃఖిస్తున్నా ఆ దుఃఖం కూడా మనకు వ్యాపిస్తుంది. ఎవరు ఆనందంగా ఉంటే ఆనందం కూడా మనకు వస్తుంది. అందుకే అందరూ సంబంధం లేకపోయినా మీరు ఎక్కడ సంబంధం లేకపోవడం అంటే ఉండదు కదా. మీరు వేరుగా ఎక్కడ ఉంటారు, మీరు భ్రమలో ఉన్నారు వేరుగానే. అంతా ఒక్కటే పరమాత్మ. ఇప్పుడు అంత పరమాత్మ ఒడిలో ఉన్నట్టు అంత సముద్రంలో అన్ని అలలు ఉంటాయి. కానీ అలలకు మనం ఏమనుకుంటే మేము వేరు మీరు వేరు, మీరు వేరే కుటుంబం మేము వేరే కుటుంబం అని అనుకుంటే అలలు, కానీ అన్నీ ఉన్నది నీటిలోనే. అలాగున్నా మనం అందరం భ్రమలో అంటున్నాను నేను మొదటి నుంచి. కాబట్టి భక్తి అంటే ఏంటంటే పరమ ప్రేమ స్వరూపం. మీ హృదయంలో ఎటువంటి కపటం లేకుండా, ఎటువంటి తేడా లేకుండా, ప్యూర్ శుద్ధమైనటువంటి ఆ అంకిత భావం, సమర్పణ. అంటే దేశం కోసం కానీ, ధర్మం కోసం కానీ, లోకం కోసం కానీ, దేవుడి కోసం కానీ, ఎవరికైనా సరే 100% అంకిత భావం అంట, సమర్పణ. ప్యూర్ లవ్. ఆ ప్యూర్ లవ్ ఈజ్ గాడ్, ద ప్యూర్ లవ్ ఈజ్ డివోషన్, భక్తి అని నారద మహర్షి చెప్పాడు. ఇది అది నిజమే. అది ఆయన చెక్ చేశాడు. బృందావనం ఒకసారి వెళ్ళేటప్పుడు ఆయన చూశాడంట, ఏ గోపికలు మీకు రండి, మీకు భక్తి పాఠాలు చెప్తానన్నారంట. లేదు మాకు టైం లేదు, మేము పూర్తి మా శ్వాసలో కూడాను ఆ ఆత్మస్వరూపంగా శ్రీకృష్ణుని మేము ధ్యానిస్తున్నాము, మాకు వేరే భక్తి పాటలు వినడానికి కూడా టైం లేదన్నారంట. అమ్మో ఎంత అద్భుతం, వీళ్ళకి నేనెందుకు భక్తి పాఠాలు చెప్పాలి, వీళ్ళే నా గురువుల్లా ఉన్నారనుకున్నట్టు ఆయన నారద మహర్షి. అందుకే ఆయన నారద భక్తి సూత్రాల్లో ఒక పాఠం రాశారు. భక్తి అంటే గోపికలు లాంటి భక్తి కలిగి ఉండాలని రాశాడు ఆయన. ఆయన రాశాడు ఒక సూత్రం ఉంది. సో భక్తి నిర్వచనం ఇచ్చారు ఆయన. పరమ ప్రేమ స్వరూపం అనేది భక్తి. అది శంకరాచార్య కూడా నిర్వచనం ఇచ్చారు. స్వస్వరూపానుసంధానం భక్తి ఇది అభిధీయతే. దాన్ని భక్తి అంటారు. అంటే మీ శరీరంతో మీరు అభిమానం పడకూడదు. మీ ఇంద్రియములతో చూపు, వినికిడి ఇవి మీరు స్వరూపం కాదు. ఈ ఒక్క మనస్సు, బుద్ధి కూడా మీ స్వరూపం కాదు. ఇవన్నీ నేను కాదు కాదు కాదు, నేతి కాదు కాదు అని ఎక్కడైతే మీరు అంతర్ముఖంలోకి వెళ్తారో చివరికి మీరు ఇది కాదు అనడానికి కూడా ఉండదు, మిగిలి ఉండదు. మీరు నేను అనే శుద్ధమైన నేను అనే స్ఫురణలో ఉండిపోతారు. అంటే మీ స్వరూపంలో మీరు కలిసి ఉన్నారని, అది ఉత్తమ భక్తి. ఇప్పుడు భక్తికి మూఢనమ్మకానికి తేడా ఏంటి? ఎస్, భక్తికి మూఢనమ్మకానికి తేడా ఏంటంటే ఆ మనస్సు ఆ స్వరూపంలో కలవడానికి ఇష్టపడదు. ఆ స్వరూపం ఎందుకంటే ఏ అయస్కాంత సమక్షంలో ఇనుము కదులుతోంది, ఆ ఇనుము అయస్కాంతాన్ని ఒప్పుకోవట్లేదు. నువ్వు నాకు నేనే స్వయంగా కదులుతున్నాను అని భ్రమలో ఉంది ఇనుము. కాబట్టి అయస్కాంతాన్ని గుర్తించకుండా నేనే అయస్కాంతత్వం కలిగి ఉన్నానని ఇనుము ఎలాగ ప్రకటించుకుంటుందో, ఈ మనస్సు నాకు ఆధారభూతమైనటువంటి స్వరూపం, సెల్ఫ్ అవేర్నెస్, కాన్షియస్నెస్, చైతన్యం, దాన్ని గుర్తించకుండా మనస్సు ఏది క్లెయిమ్ చేసుకున్నా
అది నిజమైనటువంటి బిలీఫ్ కాదు, అది మూఢనమ్మకము. మూఢనమ్మకం అంటే ఏంటంటే తర్కం ఉండదు, లాజిక్ ఉండదు, యథార్థం ఉండదు, సత్యం ఉండదు, దేనికి అందదు. వాడంటే ఆ మనసు ఏదనుకుంటే అది నమ్మేయడం, అదే మూఢనమ్మకం. చిన్న ఉదాహరణ చెప్తాను, మూఢనమ్మకాలు ఎంత భయంకరంగా ఉంటాయి అనేది. ఒకరు తన తాతల వారి నుండి జనరేషన్ నుంచి కూడా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు ఒక దగ్గర. చేస్తుంటే ఆ వ్రతం చేసినప్పుడు ఆ ఇంట్లో ఒక పిల్లి ఉంది, అరుస్తూ డిస్టర్బ్ చేస్తుంది అనమాట. వ్రతం చేయనివ్వట్లే. అరే దీన్ని తీసుకుని ఒక మూగిడి ఉంటుంది కదా, పెద్ద జంగిడి ఉంటుంది కదా, జంగిడి లోపల పెట్టి మూసేశారు దానికి, ఆ పిల్లికి. తర్వాత వ్రతం చేశారు. సో పెద్దలు అయిపోయారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఎక్కడ సెటిల్ అయ్యారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మా నాన్న మా తాత వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళు, ఇప్పుడు మనము చెయ్యాలి అని భార్యలు చెప్తారు, సలహా ఇస్తారు. నిజమైన భార్య ఎప్పుడు సలహా ఇస్తుంది, వాడు అలాగే పాటించరు కాబట్టి. సో వాడికి కూడా డౌట్ వచ్చి సరే మనము చేద్దామని సెలవు పెట్టుకుని ఇండియా వచ్చారు, గోదావరిలాగా దివిసీమ కోనసీమలాగా. సో అక్కడ సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేస్తే ఒకడు అన్నారు, మన ఇంట్లో ఎప్పుడు సత్యనారాయణ వ్రతం చేసినా పిల్లికి జంగిడిలో పెట్టి మూత పెట్టాలి, మూత పెడితేనే వ్రతం చేయాలి అన్నాడు ఒకడు. ఎందుకు? అంతకుముందు చూశారు. అది అసలైన మూఢనమ్మకానికి నిదర్శనం అనమాట. సో మూఢనమ్మకం అంటే ఏంటంటే దానికి లాజిక్ ఉండదు, జస్ట్ చూశాడు పాటించడమే. పరమానంద శిష్యుల్లాగా. పరమానంద శిష్యుడు ఏమంటే, నాయన నేను పడుకుంటాను బండి మీద, మీరు ఏమైనా పడిపోతే చూడండి అన్నాడట. అయితే అలా చూస్తున్నారు, పడిపోయింది ఒక కమండలం, చూశాడు స్పష్టంగా కమండలం పడిపోయింది. ఓకే, బండి వెళ్ళిపోయింది. సగ దూరం వెళ్ళిన తర్వాత గురువు గారు అడిగారు, ఏం కమండలం ఏది, పడిపోతే మీరు చూడమని మీరు చూసామన్నారు. ఇలాగ ఉంటారు మరి. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అయితే బుద్ధి వాడరు. బుద్ధి ఎవరైతే వాడరో, మనసుతో ఎలాగ అనిపిస్తే అలాంటి భావంతో పరుగులు తీస్తారో వాళ్ళు మూఢనమ్మకాలకే తావు తీస్తారు. అది బుద్ధి వాడరు కదమ్మా. బుద్ధి వాడితేనే అది నిజమా కాదు. ఒకడు అన్నాడంట, ఎద్దు ఇప్పుడు ఈనింది, కట్లని తాడు తీసుకురా అన్నాడంట. ఆ రామారావు అని ఒక అతను వెళ్ళిపోయాడు మార్కెట్కి తాడు కోసం. ఎద్దు ఏంటం ఏంటనేప్పుడు ఆలోచించట్లేదు, ఎద్దు ఇంతదా మరి, అదే మరి ఆ గాబర్లో ఉన్నాం మనం. ఎర్రగడ్డ సంతకి వెళ్ళిపోయాడు తాడు తేడండి, ఎద్దు ఈనిందని కట్టాలి కదా మరి. అంటే బుద్ధి వాడకపోతే మీరు ఏది చేసినా మూఢనమ్మకం అవుతుంది. బుద్ధి మనకి ఒక గొప్ప బ్రహ్మాస్త్రం అనమాట. ఆ బుద్ధి మీరు వాడితేనే వివేకవంతులు. అందుకే చూడండి, మీరు ఇప్పుడే ఈశ్వర స్వరూపమని మీరు అనుభూతి చెందగలరు. మాకు ఎవరు చెప్పక్కర్లే, మాటలు కూడా రావు, మాటలు పడిపోతాయి, మౌనంలోకి వెళ్ళిపోతారు. ఎలా తెలుసా? నిజానికి ఏకాగ్రత కలిగి ఉండాలి మీరు. అంటే ఒక దాని మీద దృష్టి పెట్టారంటే వేరే పట్టించుకోకూడదు. దేనిపైన దృష్టి దేని మీద పెట్టండి. ఇప్పుడు మనము ఇంటర్వ్యూ జరుగుతుంది సపోజ్, ఇంటర్వ్యూ మీద దృష్టి ఉండాలి. ఫోన్ అది ఎవరి మెసేజ్లు వస్తున్నాయా, ఎవరి ఫోన్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఈ దృష్టి ఉంటుంది జనరల్గా. అది ఉండకూడదు. అంటే ఏ కార్యక్రమం మీరు స్టార్ట్ చేశారో, ఏ యాక్టివిటీ స్టార్ట్ చేశారో, ఏ టాస్క్ మీకు ఇచ్చారో దాని మీద 100% ఫోకస్ పెట్టడమే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత మీకు ఉందనుకోండి, ఉంటే మీకు సమర్పణ 100% సమర్పణ, ఎటువంటి సంశయం లేదు, డౌట్ లేదు. ఈ రెండు కలిగితే మీకు రాని విద్య అంటూ లేదు. బ్రహ్మ విద్య అది నా స్వరూపం అని ఇలా సింపుల్గా అంటారు మీరు. అంటే లౌకిక విద్యలో క్షణాల్లో పట్టేస్తారు. ఏ విద్య అని ఏ కలియుగంలో మీరు అన్నంత సాధ్యం అంటారా? అంటే ఇప్పుడు భక్తి మార్గమైన ఏదైనా మీరు చెప్పిన యుగాలనేవి ఉండవమ్మా. యుగాలనేవి ఒక కల్పన. ఏంటి కల్పన అంటే మనిషిలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ బట్టి యుగ ధర్మం అని మనం చెప్తాం. మీలో నిజంగా తపస్సు చేసే శక్తి మీలో ఉందనుకోండి, తపస్సు చేసి నాకు వేరే మేము వద్దు, ఇవన్నీ కూడా తృణప్రాయం, గడ్డి పరక వలె నాకు అనిపిస్తున్నాయి, క్షణికము, ఈ సంబంధాలన్నీ తాత్కాలికము. నువ్వు మన ఇద్దరం ఒకటే ప్రాణము, ఇద్దరు ప్రాణచేతులము, భార్యాభర్త ప్రాణచేతులము, ఒకే కంచంలో తింటారు, ఒకే మంచంలో పడుకుంటారు, ఏదైనా తేడా వస్తే ఫినిష్ చేసేస్తారు. ఇవన్నీ బూటకాలు. ఇవన్నీ చూస్తున్న సమాజంలో ప్రతిరోజు మనం. కాబట్టి రక్త సంబంధం, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, ఇవన్నీ చెప్పడానికి డైలాగ్ బాగుంటాయి. రక్త సంబంధమే తొందరగా మారిపోతారు, ఎందుకంటే బ్లడ్ తొందరగా మారుతుంది కదా మనకి. కాబట్టి ఇలాంటి సంబంధాలు పెట్టుకోకర్లేదు, ఇవేవి ఉండవు మీకు. మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్దవాళ్ళు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యే స్థాయిలోనే కుటుంబ సభ్యులు ఆ డబ్బుల కోసం, ఆదాయం ధనం కోసం కోర్టులో వెళ్ళి మర్డర్లు చేసుకుంటున్నారు. మీకు చూడట్లేదు ఈ మధ్య. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, నిజం కాదు. అర్థం ఏంటంటే మీరు ప్రతిదీ మారిపోతుంది, మారనేది నాకు కావాలి అని మీరు నిర్ణయించినప్పుడు మీరు ఆ స్వరూపం పొందడానికి ఇంకా అన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, సర్వం కోల్పోవాల్సి వస్తుంది. సర్వం కోల్పోయినప్పటికీ ఎవరైతే బలంగా ఈ సర్వానికి కారకుడైన వాడిని దేవుణ్ణి పట్టుకుంటారో
మళ్ళీ అన్నీ మీద వచ్చేస్తాయి. ఇప్పుడు విశేషంగా భక్తిలో రకరకాల మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం నామస్మరణ తీసుకుంటే ఏంటి ప్రాముఖ్యత? భక్తిలో మార్గాలు లేవు, భక్తిలో స్టెప్స్ అంటారు. లెవెల్స్ ఏంటంటే మనం పని చేస్తున్నాం, నేను చేస్తున్న ప్రతి పని కూడా ఈశ్వరుని పూజ అనే భావన దాన్ని పెట్టండి, అది కర్మభక్తి అయిపోయింది. అర్థమవుతుందా? సపోజ్ ఈశ్వరుడు అనేవాడు ఒక నామం ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మీలో ఈ యొక్క నిస్వార్థంగా సర్వీస్ చేస్తారనుకోండి, సర్వీస్ చేస్తున్నప్పుడు మీలో ప్యూరిటీ ఉంటుంది. మనిషికి పవిత్రత ప్యూరిటీ లేకపోతే వాళ్ళు ఏమీ సాధించలేరు. మనకి ఇప్పుడు బురదలో ఉంది నీరు, బకెట్లో బురద నీరు ఉంది, దాంట్లో ముఖం కనిపిస్తుందా? ప్రతిబింబం కనిపించదు. ఆ బురద పోవాలి, తర్వాత నీరు కదులుతుంది, కనిపిస్తుందా? కనిపించదు. అంటే మీకు నీటిలో ప్రతిబింబం కనిపించేది ఏం కావాలమ్మా? బురద కావాలి, తీసేయాలి. నీరు కదలకుండా స్టిల్గా ఉండాలి. మన లోపల ఉన్నాడు కామనలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు, బురద. ఆ కోరికలు ఇవి కావాలి, అవి కావాలి, ఇవి సంపాదించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి ఇచ్చేయాలి, ఈ కోరికలన్నీ చంచలం. అంటే మనసు కదలకుండా ఉండాలి, లోపల బురద పోవాలి. ఈ రెండు పోవడానికి మీరు రెండు పనులు చేయాలి. మీరు ఉదయం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు మీరు ఏ డ్యూటీ మీకు ఉన్నదో ఆ డ్యూటీ ప్రతి క్షణం కూడా ఇది ఈశ్వరుని పూజగా అని జస్ట్ ఫీల్ అవ్వండి. భావన మీరు ఎవరికి ఇవ్వక్కర్లే, మీరు ఏమీ ఇవ్వక్కర్లేదు ఎవరికి. అంటే నేను ఓనర్ని కాదు, ఇది నాది కాదు, నేను దీనికి రక్షణ, ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యము, నేను చేస్తున్న ప్రతిదీ పనే. అప్పుడు ఇలా అనుకోవడం కూడా భక్తేనా? ఎస్, 100% తేడా లేకుండా మీ డ్యూటీ చేస్తారు. మీరు స్టూడియోలో చేయండి, మీరు సినిమాలో చేయండి, యాక్టింగ్ చేయండి, వ్యాపారం చేయండి, చదువుకోండి, ఉద్యోగం ఏదైనా సరే మీ డ్యూటీ. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పారు. ఊరికే అదేమి స్టేట్మెంట్ కాదు, ఎక్కడి నుంచి వచ్చింది అది. అలాగ చేస్తే మీలో ప్యూరిటీ వచ్చేస్తుంది అనమాట. మీలో చెడుతనం ఉండదు, ఎవరికి హింస పెట్టాలని ఉండదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉండదు, ఎవరి నుంచి కొట్టేయాలని ఉండదు. ఇవన్నీ పోతాయి, ఆటోమేటిక్ రాలిపోతాయి మీకు తెలియకుండానే. ఆ ప్యూరిటీ రాలిపోతున్నాయి కర్మలు అనుకోవచ్చా? అంటే భక్తితో కర్మల్ని తొలగించవచ్చా? నో, చెప్తాను వినండి. కర్మలు అనేవి అంటే ఏంటంటే సుఖ దుఃఖములుగా మనకు వస్తాయి పుణ్యపాపాల వలన. ఎప్పుడైతే మీలో ప్యూరిటీ వస్తుందో ఆ యొక్క పాపం యొక్క సంస్కారం అనేది మీకు కడిగేస్తున్నారనమాట. బట్టకున్నటువంటి మరకలు ఎలాగైతే వాషింగ్ పౌడర్ నిర్మలా పోతాయో, ఈ యొక్క ప్యూరిటీ వలన ఈ సర్వీసు అంటే సర్వ్, లవ్, గివ్, ప్యూరిఫై, మెడిటేట్, రియలైజ్ అంటారనమాట. సర్వ్ విత్ లవ్, ప్రేమతో సేవ చేయాలి. ఏదో అది చేయాలని డబ్బులు కోసం చేయకూడదు, ఏదో శాలరీ ఇస్తానని చేయకూడదు. సర్వ్ విత్ లవ్ అండ్ యూ జస్ట్ డూ చారిటీ విత్ లవ్. దానం ప్రేమతో చేయాలి. ఏ చిరాకు పెట్టేస్తారు, ఎప్పుడు ప్రతి నెల వచ్చేస్తావు తీసుకపో అనేవి కూడా దానం. ప్రేమతో దానం చెయ్యాలి. సర్వ్, లవ్, గివ్, ప్యూరిఫై. అప్పుడు ఆ విధంగా దానం చేస్తే మీకు పూర్తిగా గంగా స్నానం చేస్తే ఎలాగైతే మనకి మురికి పోయి మనకి పుణ్యం కలుగుతుంది అంటారో, ఆ విధంగా దానం వలన మీ యొక్క మనస్సుకి స్వచ్ఛత వస్తుంది, శుద్ధమవుతుంది. అప్పుడు మీరు ఎంత పని చేసిన బహిర్ముఖం అవుతుంది. ఈశ్వరుని మీరు పొందాలంటే అంతర్ముఖంలోకి వెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు లలిత సహస్రనామంలో. అందువలన మీకు ఒక ఏకాగ్రత కావాలి, అందువలన ఒక నామం ఇస్తారు. ఈశ్వరుడి పేరు ఏదో ఒక పేరు, మీకు ఇష్టమైన ఏదో ఒక రూపం అడగండి, దాని ప్రకారం మంత్రం ఇస్తారు. సో దాన్ని చేస్తూ 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 మీ మనస్సు అన్ని వైపులు వెళ్లకుండా ఒక దగ్గర నిలబెట్టేట్లు ఏకాగ్రత సిద్ధిస్తుంటుంది. అది ఒక్కరోజు జరిగిపోయేది కాదు, నిరంతరం అభ్యాసం. సో అంతకన్నా శుద్ధి అయ్యింది, మీ ప్యూరిఫై అయ్యారు, ఏకాగ్రత వచ్చింది. అప్పుడు మీరేం చేయాలంటే ధ్యానం చేయాలి. ఏదో ఒక రూపము లేకపోతే దేని మీద పట్టుకుని దాని మీద ధ్యానం చేయాలి. అప్పుడు మీ మనస్సు మీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎలిజిబిలిటీ తెచ్చుకున్నది అని అర్థం. మన అందరికీ డబ్బులు ఉన్నాయని చెప్పేసి, మన కాలేజీలు తెలిసిందని చెప్పేసి అందరం పీజీలు జాయిన్ అయిపోలేము, డిగ్రీలు పాస్ అవ్వాలి కదా. సో ఇది కూడా నా ఆత్మజ్ఞానం అనుభూతి చెందితే ప్రపంచంలో ఏది కూడా నీ గడ్డికారల అలాంటి అనుభూతి కలిగే ఆ గొప్ప మోక్షం అనేది దానికి మూల్యం ఉంటుంది కదా, ఊరికే రాదు కదా. కాబట్టి అన్నిటి మీద మీకు రుచి లేకపోవడము, దాన్ని వైరాగ్యం అంటారు. ఇప్పుడు మీరు అన్న డిగ్రీ అయిపోయి పీజీ లెవెల్స్ వరకు మీరు వెళ్తున్నారు, కానీ ఒకటి అయిపోయినాక ఒకటి ఏ లెవెల్కి వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా మానవులు అన్నాక కష్టాలు సహజం. ఏదైనా కష్టము ఇబ్బంది వచ్చింది అని అంటే ఆ భక్తిని నిలబెట్టుకోలేకపోతున్నాం, ఆ లెవెల్ నుంచి మళ్ళీ కిందకి పడిపోతున్నామేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎలా నిలబెట్టుకోవచ్చు? మీరు చెప్పింది ఏంటంటే ఈ నమ్మకాలతో కలిగిన భక్తి మీరు ఉన్నారు కాబట్టి ఆ భక్తి యొక్క తత్వము దాని యొక్క జ్ఞానం మీరు తెలుసుకోవడం లేదు కాబట్టి మీరు పడిపోతారు. కానీ కొంతమందికి ఏం తెలుసా,
ఎప్పుడైతే మీకు కష్టాలు కలుగుతున్నాయో, ఓహో నేను ఇప్పుడు నిజంగా ఈశ్వరుడు పరీక్షలో పడ్డాను అంటే నా దృష్టి నా మీద పడింది, ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు అని కొంతమందికి జ్ఞానులు మరంత గట్టి పట్టుకుంటారు. అందుకే కుంతీదేవికి ఒకసారి లాస్ట్లో శ్రీకృష్ణుడు అడిగారంట, అమ్మ నీ జీవితాంతం కష్టాలు అనుభవించావు, ఇప్పటికైనా ఏదైనా వరం కోరుకో నీకు ఇవ్వాలనుకుంటున్నానంట. కృష్ణ నాకు జీవితం ఇంకా ఇంకా జీవితం ఉన్నన్నాళ్ళు కష్టాలే నాకు ఇవ్వు, కష్టం కలిగినప్పుడే ఈశ్వరుని స్మరిస్తాను, నాకు అన్ని అనుకున్నట్టు జరుగుతుంది, ఈశ్వరుడు ఎవడు ఆయన నేను నా వాళ్ళని వస్తుంది, నేను సంపాదించుకున్నానే మనకు భ్రమ కలుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క భక్తి అనేది ఎక్కడో దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అనుకుంటే మిగతా మతాలు హిందూ మతం తేడా ఏంటి నాకు అర్థం కావడం లేదు. హిందూ మతం గొప్పది అంటారు కదా, ఎందుకు గొప్పదండి హిందూ మతం? ఓహో హిందూ మతం నువ్వు అన్నావు కాడ గొప్పదా? కాదు. హిందూ మతము, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, జొరాస్ట్రియన్ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, ఎన్ని మతాలు ప్రపంచంలో ఉన్నాయో ఏ మతము గొప్పది కాదు. ఎందుకంటే మతాలు గొప్పవి అవ్వు, దాని యొక్క తత్వము సత్యము జ్ఞానం గొప్పది అవుతుంది. అభిప్రాయాలకే మతం అని పేరమ్మా, అభిప్రాయాలకే మతం అని పేరు. మీ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు, మనసు మారుతుంటుందిగా, మతం మారుతుంటుంది. మన మతం మారిపోలేదా? అనేక సంవత్సరాల క్రితం ఉన్నట్టే ఉన్నారు ఇప్పుడు మనుషులు. అంటే మతం మారింది కానీ మనం గుర్తించట్లే, అదే మతం అని భ్రమలో జీవించేస్తున్నాం. కాబట్టి మతం అనేది ఒకటి గొప్పది, ఒకటి తక్కువ ఉండదమ్మా. కానీ ధర్మం ఎప్పుడు గొప్పది. అందుకే ధర్మో రక్షతి రక్షిత, మతం మతం రక్షిత మతం అని ఎక్కడ అన్నారు? ఎవడైనా అనరు. ఎందుకంటే ధర్మం అనేది శాశ్వతం, సనాతనం, పురాతనం. అందుకే సనాతన ధర్మం అనాలి. సనాతన ధర్మం. మనం ఎందుకు మతం ఇక్కడ పడ్డాము? ఇతర మతాలతో పోటీ పడలేక వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, అరే మన వాళ్ళందరూ పోతున్నారు అని ఈ అభద్రత భావంతో మనం కూడా మతమే అని హిందూ మతం పడ్డారు చాలామంది. నిజానికి మతం మంది సృష్టి అంతా సనాతన ధర్మమే. కాబట్టి ఎవరైనా సరే నాకు ఆధారము, నాకు వ్యక్తుల మీద నేను ఆధారపడను, నేను ఈశ్వరుడి మీద ఆధారపడతాను ఎంత దృఢంగా పెట్టుకుంటారో వారికి ఉన్న శ్రద్ధ బట్టి ఈశ్వరు అనుగ్రహం ఉంటుంది వాళ్ళకి. శ్రద్ధ అనేది బయటికి మీకు కనిపిస్తాను, అలాగా నేను ఉపవాసాలు చేస్తున్నాను, నేను టెంపుల్కి వెళ్తున్నాను, తీర్థయాత్రలు చేస్తున్నాను, ఇవన్నీ బయట చేస్తారు కానీ కోరికలతో చేస్తారు, స్వార్థంతో చేస్తారు. అందుకే వాళ్ళకి నిజమైన ప్రతిఫలం రావట్లేదు. ఎవ్వరికి కూడా ఈ భక్తికి తగినటువంటి ప్రతిఫలం కనిపించట్లేదు. ఎందుకంటే నీ భక్తిలో లోటు ఉంది, లోపం ఉంది. కౌను కహతే హే భక్తి మే శక్తి నహి, కౌన్ కహతే హే భక్తి మే శక్తి నహి. ఎవరు చెప్తున్నారండి భక్తిలో శక్తి లేదని? తుమ్ మేరా కే జైసే ఓ భక్తి నహి. నీ భక్తి మేరా లాంటి భక్తి కాదు, నువ్వు ఊహించుకుంటున్నావు, ఊహల్లో తిరుగుతున్నావు, గాల్లో తేలినట్టుంది అంటారు కదా మన వాళ్ళు. ఈ ఊహాలోకంలో జీవించేస్తున్నాం కానీ నీ భక్తిలో నిజమైనటువంటి సత్తా లేదు. సత్తా ఉంటే దేవుడికి కూడా నువ్వు ఆజ్ఞ చేయగలవు. ఎస్, యశోదాదేవి, యశోదమ్మ శ్రీకృష్ణుని ఎలా బంధించింది అనుకున్నారు? ఆవిడంట ఆ యశోద శ్రీకృష్ణ బాలకృష్ణ కడుతుంటే ఒక 2 అంగుళాలు సరిపోయేది కాదంట నడుముకి. ఆయన పేరు దామోదర్ అని పేరు వచ్చింది తెలుసా? దామ అంటే తాడు, ఉదరానికి కట్టితే దామోదర్ అని పేరు వచ్చింది. ఓకేనమ్మా? 2 అంగుళాలు సరిపోవట్లేదంట. అయితే ఎప్పుడు కూడా నేను కట్టి తీరుతాను నిన్ను కృష్ణ, ఆవిడ కట్టలేకపోయింది. లాస్ట్కి నిన్ను కట్టలేనురా బాబు ఆయన మొత్తం నిస్సహాయత వ్యక్తం చేసి, దేవుడా నువ్వే కట్టాలి తప్ప ఈ పిల్లవాడిని నేను కట్టలేను అని ఈశ్వరుడికి సమర్పణ అయిన తర్వాత అప్పుడు కట్టగలిగిందట ఆవిడ. ఎవరికైనా సరే ఈవిడ ద్రౌపది తీసుకోండి. ద్రౌపది దుశ్శాసనుడు వచ్చాడు ఆ సభలోకి తీసుకొని తనకి చీర విప్పాలనుకున్నారు. తను పూర్తిగా తనకు తాను రక్షించుకుందమ్మా. మొదట తనకు రక్షించుకోలేకపోయింది. ఆ పక్కన ఉన్న వాళ్ళు రక్షిస్తారనుకుంది, వాళ్ళు రక్షించలేకపోయారు. పాండవులు రక్షించలేదు, భీష్ముడు రక్షించలేదు, ద్రోణుడు రక్షించలేదు, తనకు తాను కూడా రక్షించలేదు, నిస్సహాయ స్థితి. కాబట్టి ఈశ్వర గోవింద వాసుదేవ కృష్ణ అని ఈశ్వరుడికి ఎప్పుడైతే 100% సమర్పణ అయిందో ఈశ్వరుడు అద్భుతాలు సృష్టించాడు. కృష్ణ సృష్టించలేదు అక్కడ, అద్భుతాలు శ్రీకృష్ణ సృష్టించలేదు. మనమేమనుకుంటాము, సినిమాలు చూస్తాం కదా, శ్రీకృష్ణ చీరలు పంపించేస్తాడు. ఎక్కడ చీరల నుంచి? చందన బ్రదర్స్ నుంచి ఒక చీరలు కట్ట, ఏమున్నాయి కదా ఆర్ఎస్ బ్రదర్సు, నల్లి సిల్క్స్, ఇక్కడ నుంచి చీరలు రావు. వెంకటగిరి మంగళగిరి చీరలు రావు. ఏంటంటే ఎప్పుడైతే మీరు దేవుడు కోసం, అంటే అంత సృష్టి స్థితి లయ అంత నడిపేది పరమాత్మ దేవుడు అని మీరు అనుకుంటే ఈ ప్రకృతి అంతా కూడా మీకు అనుకూలంగా మారిపోద్ది. ఇప్పుడు ఈ విధిరాత, బ్రహ్మరాత, తలరాత ఇవన్నీ ఏం లేవా మరి? ఉన్నాయి. ఎలా ఉంటాయంటే ఈ విధిరాతి ఎంతవరకు పనిచేస్తుందంటే వ్యావహారికంగా నీ యొక్క ప్రయత్నం చేసుకున్నంత వరకు పనిచేస్తాయి. ఎప్పుడైతే నీ ప్రయత్నం దాటించి
అంటే కాలములో ఉన్నంత వరకు కాలం శక్తివంతమైంది. ఓకే. కాలానికి స్వామి అయిన ఈశ్వరుని పట్టుకుని అనుకోండి, కాలం కూడా మీకు ఏం చేయలేదు. అంటే మనం ఉన్న స్థితిని అప్పుడు బట్టే ప్రతిదీ. ఎగ్జాక్ట్లీ అప్పుడు మీకు బ్రహ్మరాతలు, విధిరాతలు, ప్రారంధాలు కూడా మీరు అధిగమించే సమయం ఒకటి చెప్తాను నేను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనేమో ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే జన్మకొండలు తెలుసు కదమ్మా, పుట్టిన నక్షత్రము, సమయము, స్థలము, పేరు ఉంటాయి కదా, పలాయన సమయంలో పలాయన తేదీ ఉంటాయి, పలాయన జన్మస్థలం పట్టుకుని వెళ్ళాడు. ఆయన చూశాడు ఆ జ్యోతిష్కుడు, ఓ మై గాడ్ ఈవేళ ఏం చనిపోయినట్టు ఉన్నాడు. ఆయనకి అర్థమైపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి ఎంతో ప్రేమతో భక్తితో నమస్కారం పెట్టుకొని, గురువుగారు స్వామీజీ ఏదో నా జీవితం ఎలాగుంటే చెప్పండి అన్నారు. నేను చూశాను నీ జన్మకొండలి, ఈ ఈవినింగ్ ఈవిడ చనిపోయినట్టు ఉన్నారు అని నీ ముఖం చెప్పగలనా? అమ్మ ఈవినింగ్ నువ్వు చనిపోతావు అంటే ఏమవుతావు? అలాగ అక్కడే ఇప్పుడే చనిపోయినట్టు ఉండవు, లేకపోతే ఈవినింగ్ వరకు ఉండవేమో భయం నాకు. అవునా కాదా? అలా చెప్పరు కదమ్మా, డైరెక్ట్ చెప్తారా? కాబట్టి ఆయన కూడా ఆ వ్యక్తికి, నాయన నువ్వు రేపురా, నేను ఇప్పుడు వేరే పని ఉంది అని చెప్పలేదు. వెళ్ళాడు, రిటర్న్ వెళ్ళాడు ఇంటికి. వెళ్ళే మధ్య మార్గంలో పెద్ద బోరును వర్షంలో తన ఇంటికి వెళ్ళలేక ఒక మార్గ మధ్యలో ఆగాడు. అక్కడ శివాలయం పాడుబడిపోయి ఉంది. శివలింగం మీద అంత చెత్త చెదార్థము పెట్టెలు రెట్టేసి ఉన్నాయన్నమాట. ఆ గోడలు కూడా కూలిపోయినట్టు ఉన్నాయి. ఒక గోడ దగ్గర అలాగ దాక్కున్నాడు. వర్షం అలాగ తగ్గుముఖం పట్టింది. ఈ లోపు ఏమైందంటమ్మా, ఆ శివలింగం చూసి ఎంత ఎంత అపచారం జరిగింది, ఈ యొక్క శివునికి ఎవరు ఆదరించట్లేదే, నాకు కనుక కొంచెం స్తోమత ఉంటే ఈ ఆలయం బాగు చేసి శివలింగం పునఃప్రతిష్ఠ చేస్తాను, అదే నమశివాయ అని ఆ మనసులో అలాగ చింతన చేస్తున్నాడు అనమాట. అప్పుడు కొంత సమయానికి వర్షం తగ్గుముఖం పట్టింది. ఈలోగా ఒక పెద్ద పాము ఆ గోడ, చిదిలమైన గోడ మీద నుండి బుస్ అని శబ్దం వచ్చింది. వెంటనే ఇలా చూసారు పాము, అయ్యో పాము అని బయటికి వెళ్ళి వచ్చాడు. అక్కడ నుండి ఆయన ఎక్కడైతే నిల్చొని ఉండే అక్కడే పెద్ద గోడ కూలిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు, భార్యకి చెప్పాడు ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఓకే, మరుసటి రోజు మళ్ళీ జ్యోతిషం తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుందని. ఆయన వస్తున్నాడు, ఈ జ్యోతిషుడు ఆయన చూసి అయ్యో దెయ్యం వచ్చేస్తుంది, భూతం వచ్చేస్తుందని భయపడుతున్నాడు. ఎందుకు నిన్న చనిపోవాలి కదా జ్యోతిషం ప్రకారం, కానీ బ్రతికున్నాడంటే ఊరుకుంటారా? ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, నేనే ఉన్నాను పని, మీరెందుకు, నేను ఈవేళ చనిపోవాలి ఈ నైట్కి, రేపు మళ్ళీ వస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ స్వామి చూస్తుంటే భూతం వస్తుంది అనిపిస్తుందా లేదు మీకు? అందువలన అడిగాడు, అయ్యగారు నేను రమ్మన్నారు కదా, నేను వచ్చాను, మీరు ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతారంటే, లేదు నాయన నీ జాతకం ప్రకారం నిన్న రాత్రి ఈవినింగ్ నువ్వు చనిపోవాలి కదా, మరి ఎలా బ్రతికావు, ఏం జరిగింది స్టోరీ చెప్పానడంట. అప్పుడు జరిగిందంతా చెప్పాడనమాట. అంటే మీకు ఏమర్థమైందంటే, కాలంలో మనం ఉన్నంత వరకు యమధర్మరాజు యొక్క ఆజ్ఞలను ఉంటాం, ఆయన ఆధీనంలో ఉంటాం. కానీ యమధర్మరాజు కూడా ఒక ప్రభు ఉంటాడు కదమ్మా. యముడికి మొగుడు ఏదో అంటారు కదా, యముడు ఉంటాడు కదమ్మా. ఆ యముడికి మీరు పట్టారనుకోండి, యముడు కూడా మీకు ఏం చేయలేని అర్థం. మీకు అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ మనం ఉన్నాం, ఒక కార్పొరేటర్ మనకి ఇబ్బంది పెడుతున్నాడు, ఉదాహరణకి కార్పొరేట్తో పడలేకపోతాం నస ఇబ్బంది, ఆయనతో ప్రాబ్లం మనకి. ఆయన కార్పొరేటర్ ఏమంటే పొలిటీషియన్ కదా. సపోజ్ మీకు ఒక ముఖ్యమంత్రో మినిస్టరో మీ బంధువు అయ్యాడు అనుకోండి, కార్పొరేటర్ మీరు భయపడతారా? ఇది సేమ్ పరిస్థితి. యముడు అనేవాడు మనకు భయం. ఇప్పుడు అయ్యో యమధర్మరాజు, మృత్యువు, చనిపోతాను. మృత్యువు ఒకడు ఉన్నాడు కదా, ఎవరు? మహాకాలుడు ఉన్నాడు కదా, మహాకాళేశ్వరుడు, కాలానికే కాలుడు. సో మహాకాలుడిని కనుక మీరు పట్టుకుంటే, ఏ అమ్మ ఈ మనవాళ్ళ వదిలే అంటారు. మీరు ఇప్పుడు ఎక్కడో ట్రాఫిక్ పోలేదు, అక్కడ ఇరిగిపోయారు, మీరు ఒక ఎస్పీ ఎవరు ఉంటారు కమిషనర్ తాలూకా, ఒక్కోసారి వదిలేస్తారు, కమిషనర్ తాలూకా వదిలేవా అంటారు. అదే కానిస్టేబుల్ తాలూకా వదులుతారా? అందువలన మనం గమనించాలి, ప్రారబ్ధం అనేది ఉన్నదమ్మా, కానీ ప్రారబ్ధాన్ని జయించగలిగేటట్లుగా మీకు ధైర్యం రావాలి. అసలు ప్రారబ్ధం అంటే ఏంటో తెలుసుకోవాలి. జ్ఞానంతో మీరు అన్నీ కూడా ఓడిస్తారనమాట. అంటే భక్తికి జ్ఞానంకి సంబంధం ఉందా? ఇప్పుడు వచ్చారు అసలు పాయింట్. ఇది నేను చెప్పాలనుకుంటా మొదటి నుంచి. భక్తి దానికి 5 మెట్లు ఉన్నాయమ్మా. మొట్టమొదటిసారిగా మనం ఏది చేస్తున్నా మన కోరికలు తీర్చుకొని చేస్తాం. నేను ఎన్ని చెప్పినా మీరు వినరు. ఇప్పుడు సపోజ్ అమ్మ నిస్వార్థంగా అంత సేవ చెయ్యి, సేవతో ఏ పని చేసిన ఈశ్వరుని ధ్యానించు, పూజించు, అర్చించు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. మన ఆత్మ పూర్తిగా సమర్పణ చేయడం ఉత్తమ భక్తి. 9వ స్టెప్ అది. మనం మొదట ఉన్నాం మనము.
అర్థమవుతుందా? సో కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి అంటే మీకు ఉన్న స్థాయిలో మీ స్తోమత బట్టి మీ ఎక్కడ ఏమి కలుగుతుంది. సపోజ్ ఆవు వెళ్తుంది, దానికి గడ్డి పెట్టడమే భక్తి. అంటే ఎవరికైనా బెగ్గర వచ్చాడు, ఆడి నీరు భోజనం పెట్టడమే భక్తి. అన్నీ భక్తి కింద వస్తాయి. అంటే మీ హృదయంలో ప్రేమ కరుణ నిండిపోతే మీరు చేయగలుగుతారు. మీరు కఠోరమైన హృదయంతో మీరు చెయ్యలేరు. ఎప్పుడు బిజినెస్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, నాకేమిటి అంటే చూసారు ఏదో సినిమాలు అంటారు నాకేమిటి అంటారు. అలాగని ఆహనా పెళ్ళి అంటే ఏదో సినిమాలు నాకేంటి. సో ఈ విధంగా ఈ నాకేమిటి అని బిజినెస్గా ఆలోచించే వాళ్ళు చెయ్యలేరు భక్తి. ఊరికే డంబము దర్పము మొత్తం ఇక ప్రకటిస్తారు. దేశ రాష్ట్రం అంతా ఓ పెద్ద రాజశ్యామల యాగం చేస్తాడు, ముఖ్యమంత్రి అయిపోతాడు. ముఖ్యమంత్రి కోసం చేశాడు, భక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ భక్తి ఆరంభం ఏంటంటే మనం ఏది సంపాదించుకున్నా ఈశ్వరుడికి ఒక మొక్కి మనం వాడుకుంటాం, అది ఆరంభ భక్తి. తర్వాత రెండో స్టెప్ ఏంటంటే మనం చేసేటప్పుడే ఈశ్వరుడి సహాయం తీసుకొని కృష్ణ వాసుదేవ లేకపోతే శివ అమ్మ తల్లి శ్రీమాత్రి నమః జై బాబా అని ఏదో ఒక పేరు తీసుకొని మీరు చేస్తున్నప్పుడే ఆ ఈశ్వరుని సహాయం తీసుకొని చేయడము, వచ్చిన రిజల్ట్ నీ వల్లనే వచ్చింది ప్రభు అని ప్రసాదం తీసుకుంటే ఇది రెండో స్టెప్ భక్తి. భక్తి స్టెప్పులు చెప్తున్నాను మీకు. రెండో స్టెప్ తరువాత నాకు ఈశ్వరుడు చేసినప్పుడు ఇచ్చినప్పుడే కాకుండా అంత కూడా ఒక స్వామి ఒక శక్తి నడిపిస్తుంది కదా, ఆ ఈశ్వరుడు ఎవరో కాదు, అదే ఈశ్వరుడు శివ అనుకున్నారనుకోండి. సో శివ మీద ఓం నమ శివాయ ఓం నమ శివాయ నామ శివాయ పంచభూతాలు కూడా ఆయనే ఉన్నాడుగా. చిదంబరంలో ఆకాశలింగము, మనకి శ్రీకాళహస్తిలో వాయులింగము, అరుణాచలంలో జ్యోతి అగ్నిలింగము, తర్వాత జంబుకేశ్వరంలో జంబుకంత జలలింగము, తర్వాత అదేవిధంగా కంచిలో ఉన్నది మట్టితో పృథ్వీలింగము. సో పంచభూతాలు నమశివాయ అని చూసుకొని ఒకే త్రిశూలం పట్టుకొని గంగాధరుడుగా చంద్రశేఖరుడుగా నాగభూషణుడుగా ఈ యొక్క వ్యాఘ్రాంబరధారి ఇలాంటి రూపం చూసి శివ అనేవాడు దేవుడైతే ఒక రూపానికి ఎలా పరిమితం అవుతాడండి. ఇప్పుడు మన అంకులు మన చిన్నాన్న పెదనాన్న హైదరాబాద్ ఉంటేనే మద్రాసులో ఉండట్లేదు, మద్రాసులో ఉంటే ఢిల్లీలో ఉండట్లేదు, ఆయన కూడా ఒక గుడిలో ఉంటే ఎలాగండి. కాబట్టి ఖచ్చితంగా ఈయన బ్రహ్మాండం అంతటికీ వ్యాపించి ఉండాలి ఈయన అని ఏ గుడిలో అయినా ఏ రూపమైనా శివునిగా మీరు దర్శిస్తే దాన్ని అనేక రూప ఈశ్వర భక్తి అంటారు. మొదట ఒకే రూపం ఇష్టపడతారు కొంతమంది, విష్ణు భక్తులు శివాలయానికి వెళ్ళరు, వినాయక చవితులు కూడా చెయ్యరు. ఈ నామాలు పెట్టుకుంటే ఈ శంకు చక్రాలు ధరిస్తే వాళ్ళే భక్తులు, వీళ్ళందరికీ అంత భక్తులకి ఎవరికి తెలియదని భ్రమలో ఉంటారు వాళ్ళు. సో ఏకరూప భక్తి నుండి అనేక రూప భక్తిలోకి రావాలి. ఇది 4వ స్టెప్. ఎన్ని స్టెప్పులు చెప్పాను నేను? 4 అయినాయి. లాస్ట్ అమ్మ అసలు దేవుడు అనేవాడు ఏ గుడిలోనే కూలిపోతానేగా, ఏ రూపమైన నశించిపోతుందిగా. దేవుడు అనేవాడు రూపం ఉంటే ఎలాగ దేవుడు అవుతాడు? ఖచ్చితంగా దేవుడికి అనేవాడికి రూపం లేదు. కాబట్టి నీరు ఏ పాత్రలో పోస్తే ఆకారం వస్తుంది కదా, నీటికి ఏ ఆకారం చెప్తారు మీరు? కాబట్టి సకల రూపాల్లో దేవుడు నివసిస్తుండ తప్ప దేవుడికంటూ ప్రత్యేకమైన రూపం లేదు. అన్ని నామంలో దేవుడికి పెడుతున్నాం తప్ప ఆయనకి ప్రత్యేకమైనటువంటి పేరు లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని మారిపోతున్నా మారనటువంటి ఆ యొక్క స్వరూపమే దేవుడు అవ్వాలి. అంటే ఏదై ఉండొచ్చు అంటే మీ శరీరము, ఈ ప్రపంచము గాఢ నిద్రలో ప్రపంచము లేదు, మీ శరీరము లేదు, ఇంద్రియాలు లేవు, మనసు లేవు, బుద్ధి లేవు, కానీ మీరున్నారా లేదా గాఢ నిద్రలో? ఎలా తెలుస్తుంది? లేచిన తర్వాత తెలుస్తుంది. నేనే మంచిగా పడుకోపోయాను అంటారా, పక్కలు పడుకుపోయారు అంటారా? మీరు అంటారా లేదా? అంటే గాఢ నిద్రలో నేను బాగా సుఖంగా నిద్రపోయానంటే అర్థం ఏంటమ్మా? సుఖంగా నిద్రించిన మీరు ఉన్నారు కదా. అంటే ఏ స్థితిలో నేను లేను అని స్థితి లేదు కాబట్టి, ఏ కాలంలో కూడా నేను ఉండను అనే స్థితి లేదు కాబట్టి అందరిలోనూ సమానంగా, అందరిలోనూ ఉంటుంది, సమానంగా ఉంటుంది, మారకుండా ఉంటుంది. 24 గంటలు నా ఎరుకగా నేను అనే భావన ఎప్పుడు పోదు. ప్రతి జంతువుకు కూడా మాట్లాడకపోయినప్పటికీ ఆ నేను రూపంగా ఉండే ఆ స్వరూపానికే జీఓడి అంటారు. ఏంటది? గాడ్. నిజమైన గాడ్ అది. ఆ గాడ్ని అర్థం చేసుకోవడం అనేది పిహెచ్డిలో పిహెచ్డి, ఇది పీజీలో పిహెచ్డి. ఇది మనము మన తొలి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎల్కేజీ నుండి నా స్వరూపంలో ఈశ్వరుని దర్శించడం, అంతర్యామిగా దర్శించడం అనేది పిహెచ్డి అమ్మ. అందుకే అన్నమాచార్యులు కీర్తనలు రాసి పాడి అలసిపోయి అక్కడ కూలిపోయి అంతర్యామి అలసితవా ఏంటి పాడారు చూసారా. అందువలన ఇది ఉత్తమ భక్తి అమ్మ. ఈ అంతర్యామిగా ఈశ్వరుని గుర్తించడమే జ్ఞానము, అదే నిజమైన భక్తి. అప్పుడు భక్తిని జ్ఞానం కలిసిపోయినాయి లేదా? అందుకే భగవద్గీతలో 4 రకాల భక్తుల గురించి చెప్పారు. చతుర్విధ భజంతే మా
జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసరార్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాల భక్తులు ఉంటారు అర్జున. ఎవరంటే ఆర్త, ఎవరైతే ఇక తనకు తాను రక్షించుకోలేరు, నిస్సహాయులైపోయి ఎవరు సహాయం లేదో, దేవుడా నువ్వే నాకు దిక్కు అంటాడట. దేవుడు అప్పుడు గుర్తొచ్చాడు, ఇంతవరకు ఏం దేవుడు లేదు. ఆర్త భక్తులు అంటారన్నమాట వాళ్ళని, ఆర్తనాదంతో భక్తులు. సపోజ్ గజేంద్రుడు ఒక స్టోరీ ఉంటుంది. ఆడు రక్షించడానికి ప్రయత్నించి ముసలితోని బయట పడలేక కృష్ణ వాసుదేవ నారాయణ ఏదో అన్నాడు అనమాట. ఆయన రక్షించబడతాడు అలాగా. తర్వాత అర్థార్థి, ఏదైనా ధనం ఆశించి పదవులు ఆశించి భక్తులు వస్తుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే తిరుపతికి వెళ్తే ఆలే ఎక్కువ దొరుకుతారు మీకు, ఈ అధికారాలు ఈ పదవులు ఇవే కావాలి వాళ్ళకి. సో అలాంటి భక్తులు ఉంటారు. ఇంకొకరు ఏంటంటే తెలుసుకోవాలనే ఒక కుతూహలం, జిజ్ఞాస. దేవుడు అంటే ఎవరు, ఆయన గురించి తెలుసుకోవాలి, సత్యం ఏంటి, తత్వం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. జిజ్ఞాస భక్తులు, వాళ్ళకి ఎప్పుడు క్యూరియాసిటీ అనమాట. ఐ వాంట్ టు నో సంథింగ్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, ఐ వాంట్ టు నో దట్, దిస్ టైప్ ఆఫ్ క్యూరియాసిటీ జిజ్ఞాస భక్తులు అంటారు అనమాట. జ్ఞాని లాస్ట్ భక్త ఏంటంటే, జ్ఞాని అనేవాడికి టెంపుల్ అక్కర్లే, రూపాలు అక్కర్లే, అవుట్ సైడ్ యావత్ సర్వం కూడా నా స్వరూపంలోనే పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, సాక్షాత్ నా హృదయం నా గుండె చప్పుడు వెనుకున్నాడు, లబ్ డబ్ సౌండ్ వెనుకున్నాడు. లబ్ అంటే నేను లభ్యమై ఉన్నాను చెప్తున్నది పరమాత్మ, కానీ అది మనకి వినిపించట్లే. డబ్బు వినిపిస్తుంది కదా, రెండో శబ్దం. లబ్ తర్వాత ఏమొస్తుంది, డబ్బు వెనక పరిగెత్తిస్తున్నాం, లబ్ వదిలేస్తున్నాం. అందువలన ఆ వెనక ఆ తత్వాన్ని ఈశ్వరుడుగా దర్శించేవాడే జ్ఞాని. ఒక భక్తుడు జ్ఞానిగా మారతాడా, ఒక జ్ఞాని భక్తుడుగా మారతాడా? జ్ఞాని నిజమైన భక్తుడు జ్ఞాని ఒక్కటే, 2 సమానం. నీరన్నా జలమన్నా తోయమన్నా వాటర్ అన్నా ఎలాగైతే ఒకటో, పాని వాటరు నీరు జలము తోయం, ఎన్ని రకాలు ఇవి? 4-5 రకాలు. ఒక్కటే, రకాలు 4, పేర్లు వేరమ్మా, పేర్లు వేరు. మీ పేరు విజిత గారు, ఆవిడేమో యాంకర్, ఆయన ఎవరో వచ్చి యాంకర్ గారు పిలవండి అంటారు. యాంకర్ అని మీరు వెళ్తారా, విజిత అంటే వెళ్తారా? యాంకర్ అనే వెళ్తారు. ఎందుకు వెళ్తాం? యాంకర్ అంటే ఇంకా మిగతా యాంకర్స్ కూడా ఉంటారు. సరే ఇక్కడ ఎవరు యాంకర్ లేరు, మీరు ఒక్కలే ఉన్నారు. యాంకర్ గారు రండి అంటే వెళ్తారా లేదా? నన్నేనా అండి అని కన్ఫర్మ్ చేసుకొని సరే, మీరు మేనేజర్ అనుకుందాం, మీరు మేనేజర్ అనే మీరే పలుకుతారు, విజిత గారన్నా మీరే పలుకుతారు లేదా? కానీ మీ 2 ఒకటి, మీరే, పేర్లు వేరు. కాబట్టి నీరన్నా మీరు నీరే ఇస్తారు, వాటర్ బాబు అంటే వాటర్ ఇస్తాడు, పానీ అంటే హిందీ కొంచెం తెలిసినప్పుడు పానీ ఇస్తారు, కానీ అన్ని పేర్లు ఒకటే కదా. సో ఈ విధంగానే నేను అందుకే మీకు చెప్పాను, జ్ఞాని కూడా ఈ యొక్క లౌకిక జ్ఞానాలు జ్ఞాని కాదు, స్వరూప జ్ఞాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందిన వారికి కూడా భక్తి అవసరం అంటారా? ఆత్మజ్ఞానమేకే భక్తి అంటారని చెప్పాను మీకు నేను. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీత అన్నాను. ఎవరైతే తన స్వరూపములో నిలిచి ఉంటాడో అదే ఉత్తమమైన భక్తి, అది ఉత్తమమైనటువంటి జ్ఞానము. ఉత్తమమైన జ్ఞానము ఉత్తమమైన భక్తి ఒకటేనమ్మా. ఆ లోవర్ లెవెల్లో భక్తి జ్ఞానం వేరుగా మనకు కనిపిస్తాయి. లోవర్ లెవెల్లో భక్తి జ్ఞానం వేరుగా కనిపిస్తాయి. ఇంకొకటి ఉదాహరణ మీకు ఇది ఎలా చెప్తానంటే, గవర్నమెంట్ ఫామ్ చేయక మునుపు పార్టీలుగా మనకు కనిపిస్తాయి. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ. ఏ పార్టీ అనేది గెలిచిన తర్వాత గవర్నమెంట్ అయింది కానీ ప్రభుత్వం అంటామా, పార్టీ అంటామా? ప్రభుత్వం. అది మీకు అర్థమవుతుంది కదా. సో ఆరంభంలో భక్తి వేరు జ్ఞానం వేరు మీకు అనిపిస్తాయి, కానీ 2 చేరినట్టు ప్రదేశం స్థానం ఒక్కటే, పరమాత్మయే. పరమాత్మ లక్ష్మే భక్తి, పరమాత్మ యొక్క లక్ష్మే జ్ఞానం. లక్ష్యం, గమ్యం, గోల్, ఆబ్జెక్టివ్, యాంబిషన్. అర్థమవుతుందా? కాబట్టి భక్త వేరు జ్ఞాన వేరు, అల్టిమేట్లో ఒకటవుతారు. అందుకే హనుమంతుడు భక్తుడా జ్ఞానియా? 2. జ్ఞానినాం అగ్రగణ్య అని చెప్తారు, అది జ్ఞానంలో అగ్రగణ్యుడు అంట. భక్తుల్లో తిరగలేదు, మన అందరికి తెలిసిందే హనుమంతుడు భక్తుడని. సో ప్రహ్లాదుడు తీసుకుందాం, ప్రహ్లాదు భక్తుడా జ్ఞానియా? భక్తుడు. 2 జ్ఞాని. ఆయనగా చెప్పాడు, అసలు ఈ సృష్టిలో అణువులో కూడాను ఎవరినిచే జననించిన ఈ జగత్తు ఎవరిలో స్థితిగా ఉన్నది, ఎవరిలో లయమవుతుంది, పరమాత్మ చెప్పే జ్ఞానమే కదా. కాబట్టి ఈ భక్తి జ్ఞానం ఉత్తమ లెవెల్లో ఒకటే. అందుకే శ్రీకృష్ణ ఏమన్నారు, తేషాం జ్ఞాని నిత్యయుక్త. ఈ 4 భక్తులు అయినప్పటికీ ఈ 4లో నిత్యము నా ఆత్మస్వరూపంగా అనుసంధానమై ఉంటాడు. ఎవరు? జ్ఞాని. ఎందుకు? ప్రియోహి జ్ఞాని నోత్యర్థం అహం సచ మమ ప్రియ.
ఉదార సర్వ ఏవైతే జ్ఞానే త్వాత్మైవ మే మతం భగవద్గీతలో. ఈ నలుగురిలో అందరూ నాకు మంచోలే, కానీ జ్ఞాని అంటే నా స్వరూపమై ఉన్నాడు, ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆయన ఉత్తముడు, ఉత్తమ భక్తుడు. కాబట్టి మన భక్తి పేరుతో మనం ఎక్కడున్నాము, రకరకాల్లో ఇక్కడ తగులుకుని ఉన్నాం అనమాట. ఇది ఎంగు వాసనలాగా పెవిక్కులు పట్టుకుని ఏలాడుతూ ఉన్నాము, వెళ్ళట్లే పైకి. తొలి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టమని చెప్పాను, ఏదో గురువు చెప్తాడు, అమ్మ ఇక్కడ నుంచి క్షేత్రం ఆరంభమైంది, తొలి మెట్టు కొబ్బరికాయ. మీరు తొలి మెట్టు దగ్గర కూర్చొని వెండిపోయారు, వెళ్ళట్లే పైకి. తొలి మెట్టు ఎక్కితే కదా, మెట్లని 1000 మెట్లు అవుతాయి, తర్వాత క్షేత్రంలోకి వెళ్తారు, గర్భగృహాలకు వెళ్తారు, మూల విరాట్ని దర్శిస్తారు. మీరు తొలి మెట్టు దగ్గరే ఉండిపోతే ఇది భక్తే కానీ ఆరంభం. చదువుతాం, అందరూ చదువే. ఆడేమో బీటెక్ ఎంటెక్ చేశాడు, పిహెచ్డి చేశాడు, ఎంటెక్ పిహెచ్డి, ఇది ఎల్కేజీ. ఇద్దరు ఏం చదువుకున్నారంటే చదువే. ఇద్దరికి చదువు ఒకటే కాదు కదా, ఇది ఆరంభంలో ఉన్నాడు, ఇది చదువే, అది చదువే. కాబట్టి భక్తి కూడా ఈ యొక్క పూర్తిగా నీవు చేసినటువంటి శరీర యొక్క కర్మలతో భక్తి ప్రవేశించాలి. అందుకే భక్తి, ప్రతిదీ భక్తి యోగమే. మన భగవద్గీత చెప్తారు, కర్మయోగంలో భక్తి, ఉపాసనలో భక్తి, జ్ఞానంలో భక్తి. భక్తి అనేది సెపరేట్ చేయకూడదు. నిజమైన భక్తుడి యొక్క లక్షణాలు ఏ రకంగా అది భగవద్గీతలో ఉంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సుఖ దుఃఖ సమీ. అంటే సుఖములు దుఃఖములు కాకుండా క్షమములు, ఎటువంటి క్షమ సహన గుణం, సకల ప్రాణుల యొక్క ఎటువంటి ద్వేషభావం లేకుండా ప్రేమతో శాంతి కరుణతో ఉంటాడు. ఆయనకి అవమానం జరిగినా ఏమి కోపగించుకోడు, సన్మానం చేసినా ఏమో ఎగిరిపోయి పడిపోడు. మనం ఎలా ఉంటాం సమాజము, డబ్బులుంటే సుబ్బుగాడిని సుబ్బారావు గారు అని పిలుస్తుంటారు అనమాట. హే సుబ్బారావు గారిని పిలవండి, ఎందుకంటే డబ్బులు కోట్లాధిపతి. ఇప్పుడు ఆయన సుబ్బుగాడిని పిల్లలు, నాకు డబ్బులు లేవు కదా. అదే సుబ్బారావుని సుబ్బుగాడిని పిలిచాడు ఒకప్పుడు. ఇప్పుడు ఆడికి ఏమో లాటరీ పోయింది, కౌన్ పనే కరోడుపతి అయ్యాడు. ఏం చేద్దాం, డబ్బులు కావాలి, అప్పు, సుబ్బారావు గారిని పిలవండి అన్నాడట. కాబట్టి ఇదంతా మనం ఈ సమాజం అలా ఉంటుంది. కానీ నిజమైన భక్తులు ఏంటి, ఆడికి సన్మానమైన అవమానమైన, మీరు తిట్టిన పొగిడిన, ఆయనకి లాభమైన నష్టమైన, సుఖం కలిగిన దుఃఖం కలిగిన ఎప్పుడు సమత్వ బుద్ధి కలిగి ఉంటాడనమాట. ఎవరిని హింసించడనమాట. కనీసం నడుస్తున్నప్పుడు కూడా మెల్లగా నడుస్తాడనమాట. ఏ ప్రాణులకి ఎక్కడ హాని కలిగిపోద్దో, హింస జరిగిపోద్దో, సకల ప్రాణుల యొక్క ఆ యొక్క మాతృత్వంతో కూడిన ప్రేమ కలుగుతుంది మనిషికి. అందరిలో కూడా శాంతి, ఆనందము, సుఖము, భద్రత కల్పించాలనే ఆ తపనతో ఉండేవాడు నిజమైన భక్తుల లక్షణాలు చెప్పారు గీతలో, భగవద్గీతలు చెప్పారు ఇవన్నీ. ఇప్పుడు కొంతమంది పుస్తక పఠనం ద్వారా జ్ఞానం తెచ్చుకుంటారు, కొంతమంది అనుభవం ద్వారా జ్ఞానం తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రెండిటి అంటే ఈ రెండు వాటికి సంబంధించిన వ్యక్తుల మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎవరు బెటర్ అంటారు? అనుభవాల ద్వారా వచ్చిన జ్ఞానాలు 2 రకాలు ఉన్నాయి. ఈ లౌకిక అనుభవాల జ్ఞానం వేరు. మీ వంట వచ్చారు, వంట ఇవాళ వండాము, ఇవాళ కొంచెం తేడా వచ్చింది, రేపు కొంచెం సెట్ చేసాము, రేపు అనుభవం కలిగింది, రేపు మంచి వంట వండారు. ఆ అనుభవం వచ్చిన జ్ఞానం కూడా అది వంట జ్ఞానమే. అలా జ్ఞానాలు కాదు. మీ యొక్క ఆత్మ జ్ఞానంలో 2 విధాలు ఉంటాయి. అంటే కేవలం శాస్త్రాలు, వాక్యాలు, మంత్రాలు, శ్లోకాలు, పద్యాలు, అవధానాలు, శతావధానము, సహస్రావధానము, ప్రవచనాలు, అవి చేస్తారు కదా. ఆ కేవలం పుస్తక జ్ఞానం అనేది సరిపోదు, దాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. పరోక్ష జ్ఞానం అది నాకు నా బ్రెయిన్ సెల్స్లో బాగా నింపి ఉన్నాను, మీ దగ్గర వాగేస్తుంటాను అనమాట. అంటే ఒక టీ కప్పులో పంచదార వేసాము, కానీ టీ మాత్రము చప్పగా ఉంది. అడుగు భాగంలో పంచదార ఉంది, టీలో కరగలేదు, అది చప్పగా ఉంది. కాబట్టి ఈ పుస్తకాల జ్ఞానం అంతా ఇక్కడ పెట్టించుకుంటాడు. ఆడి జరిగినటువంటి సుఖ దుఃఖాల్లో మాత్రం ఊగుతూ తూగుతూ కింద మీద పడుతూనే ఉంటాడు. గొడవలు ఉంటాయి, అహంకారం ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. జ్ఞానం కూడా ఉంటుంది వాటితో పాటు. అది అంత ఉపయోగం కాదు. అందుకే ఆత్మజ్ఞానం, మోక్షం పొంది ఋషులు, యోగులు ఎంతోమంది శాస్త్రజ్ఞానం కూడా చదువుకోలేదు. మీకు తెలుసో లేదు, రమణ మహర్షి ఏ శాస్త్రము చదువుకోలేదు. రామకృష్ణ పరమహంస పెద్దగా శాస్త్రాలు చదువుకోలేదు. శారదాదేవి, ఆనందమయ మాతాజీ, వీళ్ళందరూ కూడా, నిసర్గదత్త మహారాజు. అంటే అర్థం ఏంటమ్మా, మిగతా లౌకిక విద్యలన్నీ మీరు చదవాలి, కానీ మీ స్వరూపు గురించి చదవాల్సిన అవసరం లేదు. కానీ దానికి గురువు ఒక మార్గదర్శనం చేస్తే దాని ద్వారా పట్టుకోవాలి. కాబట్టి అనుభవ జ్ఞానం అనేది గొప్పది పుస్తక జ్ఞానం కంటే. కానీ పుస్తక జ్ఞానం అనేది పరోక్ష జ్ఞానము, దాన్ని అపరోక్ష జ్ఞానంగా మార్చుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా. అందువలన గురువులు కూడా 2 రకాలు ఉంటారు. చాలా రకాల గురువులు ఉంటారు, కానీ ముఖ్యంగా 3 రకాలు చెప్తున్నా. ఒక గురువు ఏంటంటే కేవలం శ్రోత్రియ గురువు,
అంటే శాస్త్రాలు బాగా వల్లిస్తాడు, కానీ ఆయనతో వాటికి సంబంధం లేదు. ఆయన వేదిక మీద ఉన్నటువంటి సన్మానాలు అన్ని బంగారు కడియాలు అన్నీ వేసుకుంటాడు, కానీ ఇంటిలో మాత్రము ఆయన యథావిధిగానే ఉంటాడు. ఆయన కేవలం శాస్త్ర జ్ఞానమే తెలుసు తప్ప ఆయన బ్రహ్మనిష్ఠుడు కాదు. అంటే ఆత్మనిష్ఠులు ఇప్పుడు ఉండడని అర్థం. ఇంకో గురువు ఉంటాడు, కేవలం ఆత్మనిష్ఠలో ఉంటాడు, ఆయనకి ఇంకేం వంట పట్టవు. నీ శాస్త్రాలు, నీ గురువులు, నీ సమాజము, సంసారం అంతా కూడా ఆయన నుండి జారిపోయింది. ఆత్మనిష్ఠలో ఉంటాడు. అలాగే రమణ మహర్షిలాగా ఆయన బ్రహ్మనిష్ఠ గురువు అంటారు. ఆయన ఏమంటారు? బ్రహ్మనిష్ఠ గురువు అంటారు. ఇంకో గురువు ఉంటాడు, శాస్త్రాలన్నీ స్పష్టంగా అలా ఔపాసన పట్టి వాటితో జీవించి ఉంచేవాడు ఉంటాడు. ఆ గురువుని ఉత్తమ గురువు అంటారు. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు అంటారు ఉపనిషత్తుల్లో. అలాంటి గురువు. అందువలన ఈ గురువుల్లో కాబట్టి మీరు అంటున్నట్టు కేవలం పుస్తక జ్ఞానం అనేది మస్తకములు పెట్టుకుంటే సరిపోదు, అది మీలో కణకణము జీర్ణమై ఉండాలి. ఎలాగైతే పంచదార ఎలాగైతే అన్ని మూలలు ఆ టీ అంతా కలిసితే ఎలాగైతే స్వీట్గా ఉంటుందో, మీరు కూడా స్వీట్ అయిపోతారనమాట. అప్పుడు ప్రపంచానికి మీరు ఆనందాన్ని వెదజల్లుతుంటారనమాట. ఎలాగైతే వసంతం వస్తే ఎలాగైతే మొత్తం పువ్వులు, ఆ చిగుళ్ళు, ఆకులు ఎలాగైతే వికసిస్తాయో, ప్రకాశిస్తాయో, చెట్లు కొమ్మలతో ఆనందభరితమైనటువంటి వాతావరణం ఉంటుందో, ఆ విధంగా వసంతవత్ చరంతి మహాత్మనః అంటారు. అంటే మహాత్ములు వసంత ఋతువు వలె అందరికి కూడా ఆనందాన్ని పంచిపెడతారన్నమాట. అందుకే అన్ని వదిలేసి నానా కష్టాలు పడి మహాత్ముల దగ్గరికి వస్తుంటారు జనం. ఋషికేశ, హరిద్వార్ అటువైపు జనం మీ నాటలు వచ్చి అక్కడ అనేకమైన సాధు బండారాలు చేస్తుంటారు. అంటే భక్తిలో ఇన్ని లెవెల్స్ ఉన్నాయి. ఈ రకంగా ఉంటే భక్తి జ్ఞానికి భక్తికి సంబంధం ఉంది. ఉత్తమమైన భక్తిలో జ్ఞానము భక్తి రెండు కలిసిపోతాయి. యమునా నది భక్తికి ఒక ప్రతిరూపంగా ఉదాహరణగా మీరు తీసుకుంటే, గంగా నది జ్ఞానానికి ప్రతీకగా తీసుకుంటే, ఈ రెండు సముద్రంలో ఎలాగైతే కలిసిపోతాయో, సముద్రంలో కలిసిన తర్వాత నేను గంగా, నువ్వు యమున అనుకోవు, రెండు నీరు అయిపోతుంది. సముద్రం నీరు ఎలాగైపోతాయో పరమాత్మ స్వరూపం ఆత్మ జ్ఞానంలో, ఆ స్ఫురణలో భక్తి జ్ఞానం ఒకటవుతాయి. అప్పుడు చిదానంద రూప శివ నేనే, భక్తి అయిన జ్ఞానం రెండు ఒక్కటే. అప్పుడు ఏంటంటే హనుమంతుడు, తర్వాత ప్రహ్లాదుడు, వీళ్ళందరూ, నారద మహర్షి, వీళ్ళందరూ కూడా భక్తులు మరియు జ్ఞానులు. ఏంటి? భక్తులు మరియు జ్ఞానులు. కాబట్టి ఆరంభంలోనే మనకి తేడాగా కనిపిస్తుంది. అందువలన మీకు శారీరకంగా మీరు ఎక్కువ ప్రభావితమై ఉన్నారా, ఎమోషనల్గా ఉన్నారా, ఇంటలెక్చువల్గా ఉన్నారా చెప్తారన్నమాట గురువులు. మీరు ఎమోషనల్గా ఉన్నారనుకోండి, మీకు మంత్రం ఇచ్చి జపం చేసి ఎక్కువగా భక్తి మార్గంలో చూపెడతారు. అదే మీరు ఇంటలెక్చువల్గా ఉన్నారనుకోండి, మీకు శాస్త్రం ఎక్కువ బోధిస్తారనమాట. ఈ రెండు మళ్ళీ చివరికి వెళ్ళిన తర్వాత ఒకటే అవుతాయి. రామకృష్ణ పరమహంసలు రెండూ చూస్తారు. భక్తిలో పరాకాష్ట, జ్ఞానంలో కూడా అంతే. వివేకానంద స్వామి అంతే, ఆయన కూడా భక్తి తర్వాత జ్ఞానం. నిజమైనటువంటి ఎవరైనా సాధకుడు, ఋషి, యోగి, సాధువు, సన్యాసి, మహాత్ముడు ఎవరైనా భక్తి లేని జ్ఞానం వేస్ట్. జ్ఞానం లేని భక్తి మూర్ఖత్వం అయిపోతుంది. జ్ఞానం లేని భక్తి మూర్ఖత్వం. భక్తి లేని జ్ఞానము అసంపూర్ణం. అసంపూర్ణం. కాబట్టి భక్తి లేనిది ఏది సాధ్యం కాదమ్మా. భక్తి లేకపోతే నువ్వు సేవ చేయలేవు, భక్తి లేకపోతే నువ్వు కర్మయోగం చేయలేవు, భక్తి లేకపోతే ఉపాసన చేయలేవు, భక్తి లేకపోతే జపం చేయలేవు, భక్తి లేకపోతే అసలు జ్ఞానం తెలుసుకోలేవు, భక్తి లేకపోతే గురువుకి అసలు శ్రద్ధగా అసలు స్వీకరించలేవు. అసలు భక్తి అనేది తల్లి లాంటిది, అన్నిటికీ ప్లాట్ఫామ్. సో భక్తి కలిగి ఉండాలి, తద్వారా జ్ఞానం తెలుసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే మూర్ఖ భక్తి అవుతుంది. ఏమవుతుంది? చెప్పులు వేసుకోడు, మూర్ఖంగా ఉంటాడు, జ్ఞానము లేదు, ఏమి లేదు, వైరాగి విరక్తిగా ఉంటారు, కానీ మూర్ఖత్వంతో ఉంటారు. ఎందుకు? జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానము భక్తి రెండు సమపాలు తీసుకెళ్తూ రెండు ఒక దగ్గర కలిసిపోతాయి. ఏ స్థితిలో రెండు కలిసిపోయో అప్పుడు మీరు స్థితికి చేరుకున్నారని అర్థం. అదే పరమపదం, అదే పరమస్థితి, అది మీ స్వరూపం, అదే దేవుడు, అదే సర్వం. అప్పుడు ప్రతి రూపంలో కూడా ఈశ్వరుని దర్శిస్తారు. మీ దృష్టి మారిపోయింది. మీరు మారలే, సమాజం అలాగే ఉంది, మీ దృష్టి మారిపోయింది. ఇంతకుముందు ఇప్పటికి. ఇంతకుముందు అసలు నిజం చెప్పాలంటే ఈ యొక్క మైక్ కూడా ఈశ్వరుడే. మీరు నమ్ముతారా? నమ్మరు. ఆ మైక్ కాదంతా వసిపెట్టేస్తారు. మైకులో ఈశ్వరుడు ప్రకటన కావట్లేదు, దీంట్లో చైతన్యంగా ప్రకటన అవుతుంది, అంతే తేడా. వీడి గోడ ముందు నిల్చోన్నాను అనుకోండి, నా ఫేస్ కనిపించదు. అద్దం పెడితే నేను అంతకుముందు ఇప్పటికేమైనా మారిపోయానా? అంటే గోడకి అద్దంగా తేడా. అంటే మనది ఇక్కడ అద్దం లాంటి మనస్సు, ఇది గోడలాగా. ఇక్కడ కనిపించలేదు, ఇక్కడ కనిపిస్తుంది. అర్థమవుతుందా? అర్థమైంది. అది మనం అనుకున్నట్టు శివుడు వేరే, శివుడు గొప్ప, విష్ణు గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? ఇద్దరు ఒకటే అని చెప్పి. అబ్బా, మీకున్న జ్ఞానం వాళ్ళకి లేదు, ఆ గురువులకి. ఆ మిడిమిడి జ్ఞానము, ఆ యొక్క అరాకొర జ్ఞానము, ఈ యొక్క దండములు పట్టుకొని, ఉల్లాల బొట్లు పెట్టుకొని, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని, పీఠాలు మఠాలు పెట్టుకొని తిరుగుతున్న గురువులకి మీ అంత జ్ఞానం లేదు. అది విచిత్రం నాకు.
ఇప్పుడు మీరు ఏ దేవుడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా మీకు ఇబ్బంది లేదు కదా, మీకు ఇబ్బంది లేదు కదా. మరి ఇదే అసలైన వేదం చెప్పింది జ్ఞానం. మరి ఇది కాదంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఒక రూపం పట్టుకొని ఇదే నిజమైన దేవుడు, ఒక నామం పట్టుకొని ఇదే నిజమైన మంత్రము అంటే మీకు ఏమనిపిస్తుంది? సనాతన ధర్మానికి వాళ్ళు విఘాతం కలిగిస్తున్నారు. సరే మీరు చెప్పలేదు, నేను చెప్తున్నాను అంతే తేడా. మీకు తెలిసినే చెప్పలేదు, మనకెందుకులే బాబు వాళ్ళు పెద్దోళ్ళని. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉండరు, అందరూ ఆత్మస్వరూపులే. మీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ సమానం. కానీ మీ బుద్ధి వేరు, నా బుద్ధి వేరు. మీ మనస్సు వేరు, నా మనస్సు వేరు. మీ శరీరం వేరు, నా శరీరం వేరు. మీరు వేసుకున్న బట్టలు వేరు, నా బట్టలు వేరు. ఈ పైవే వేరు వేరు, లోపలంతా ఒక్కటే. ఇది సత్యం, ఇది జ్ఞానం, అనంతం. ఇదే తత్వం, ఇదే జ్ఞానం, ఇదే భక్తి, ఇదే జ్ఞాని. సంతోషం. ఇదే నిజమైన సనాతన ధర్మం. ధన్యవాదాలండి, చాలా చక్కగా హరి ఓం. వివరించారు. నమస్తే. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.